వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్. స్మృతి యొక్క రకాలు. స్మృతి యొక్క రకాలు ముఖ్యంగా ఇప్పుడు చెప్పేటువంటి ఈ 10 రకాల స్మృతి రకాలను జాగ్రత్తగా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ టాపిక్ నుండి ఖచ్చితంగా డిఎస్సిలో బిట్ అనేది వస్తుంది. ఓకే, ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే మొట్టమొదటిది బట్టి స్మృతి. బట్టి స్మృతి అంటే ఏమిటన్నట్లయితే ఏదైనా ఒక విషయాన్ని యథాతథంగా అంటే ఉన్నది ఉన్నట్లుగా అంటే దాని యొక్క అర్థంతో సంబంధం లేకుండా అవగాహన లేకుండా నేర్చుకుని గుర్తుంచుకోవడాన్ని బట్టి స్మృతి అని అంటారు. ఓకే, ఈ బట్టి స్మృతి ఎక్కువగా పిల్లల్లో కనిపించే స్మృతి. ఉదాహరణకు చిన్నపిల్లలు మనకి చెప్పేటటువంటి టేబుల్స్ అవనివ్వండి లేక రైమ్స్ అవనివ్వండి, వాటి యొక్క అర్థం వాళ్ళకి తెలియదు, వాటి యొక్క అవగాహన కూడా వాళ్ళకి ఉండదు. కానీ అవి చాలా చక్కగా వాళ్ళు మనకి అప్పచెప్పటం కానీ లేకపోతే ఆ ఎక్కాలని చెప్పడం కానీ క్లారిటీగా మనకి చెప్తారు. కాబట్టి ఆ రకమైనటువంటి మెమోరీని ఏమంటామన్నట్లయితే బట్టి స్మృతి. ఇక రెండవది తార్కిక స్మృతి. తార్కిక స్మృతి అంటే ఏంటన్నట్లయితే ఏదైనా ఒక విషయాన్ని అవగాహన చేసుకొని తార్కికంగా ఆలోచన చేసి దానిని జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే దాన్ని తార్కిక స్మృతి అని అంటాం. అంటే పిల్లవాడు ఒక పద్యాన్ని నేర్చుకునేటప్పుడు దాని భావమును తార్కికంగా అర్థం చేసుకుంటూ పద్యాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే దానిని తార్కిక స్మృతి అని అంటాం. మూడవది స్వల్పకాలిక స్మృతి. ఈ స్వల్పకాలిక స్మృతి అనేదాన్ని గుర్తుపెట్టుకునేటప్పుడు మీరు ఏం చేస్తారన్నట్లయితే ఇది 20 నుంచి 30 సెకండ్లు మాత్రమే స్మృతి పదంలో ఉంటుంది. మరియు ఆ 20 నుంచి 30 సెకండ్లు ఉండటానికి చేసేటువంటి రిహర్సల్స్ ఉంటాయి. వాటిని ఏమంటానట్లయితే మెయింటెనెన్స్ రిహర్సల్స్ అంటాం. ఈ మెయింటెనెన్స్ రిహర్సల్స్ చేసి ఆ 20 నుంచి 30 సెకండ్ల వరకు స్మృతి పదంలో ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. దీనిని తాత్కాలిక నిల్వ అని కూడా అంటారు. అంటే ఉదాహరణకు ఎవరైనా మనకు ఫోన్ నెంబర్ చెప్పినప్పుడు ఆ ఫోన్ నెంబర్ని మనం జస్ట్ అలా గుర్తుపెట్టుకుని మళ్ళీ మర్చిపోతాం. కానీ ఒక్కొక్కసారి ఆ నెంబర్ ఏంటి అని మళ్ళీ వెంటనే గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దానినే మెయింటెనెన్స్ రిహార్సల్స్. ఇవి చేయటం ద్వారా అది కేవలం 20 నుంచి 30 సెకండ్లు మాత్రమే ఉంటుంది. అదేవిధంగా ఏదైనా రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ చెప్పినప్పుడు కూడా జస్ట్ మెయింటెనెన్స్ రిహార్సల్ చేసి మనం జస్ట్ 20 నుంచి 30 సెకండ్స్ మాత్రమే గుర్తుంచుకుంటాం. దాన్ని స్వల్పకాలిక స్మృతి అని అంటాం. నెక్స్ట్ దీర్ఘకాలిక స్మృతి. దీర్ఘకాలిక స్మృతి అంటే ఏంటన్నట్లయితే కొన్ని విషయాలు దీర్ఘకాలం జీవితాంతం జ్ఞాపకం ఉంటాయి. వీటిని దీర్ఘకాలిక స్మృతి అంటాం. అంటే వీటిని మనం ఎలాబొరేట్ రిహార్సల్స్ ద్వారా ఎక్కువ పునశ్చరణ చేసి ఎక్కువ కాలం గుర్తుండేలా శాశ్వతంగా నిలిచిపోయేలా మనం చేసుకుంటాం. అయితే దీనికి సంబంధించినటువంటి స్మృతి చిహ్నాలు అనేవి చాలా బలంగా ఏర్పడటం వల్ల ఇవి జీవితాంతం గుర్తుంటాయి. అంటే చలన కౌశలాలు ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా దీర్ఘకాలిక స్మృతిలో ఉంటాయి. అంటే సైకిల్ తొక్కటం కానీ ఈత కొట్టడం ఇటువంటివన్నీ కూడా దీర్ఘకాలిక స్మృతిలో ఉంటాయి. నెక్స్ట్ క్రియాత్మక స్మృతి. ఏదైనా ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం కోసం మనం ఆ పని చేస్తూ అంటే ప్రయోగపూర్వకంగా ఆ అంశాన్ని గుర్తుపెట్టుకుంటూ చేసినట్లయితే దానిని క్రియాత్మక స్మృతి అని అంటాం. దీనిని యత్నపూర్వక స్మృతి అని కూడా అంటారు. అంటే ఏదైనా ఒక పిల్లవాడు ఏదైనా ప్రయోగాన్ని చేస్తూ దాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే దాన్ని క్రియాత్మక స్మృతి అంటాం. ఓకే, నెక్స్ట్ నిష్క్రియాత్మక స్మృతి. నిష్క్రియాత్మక స్మృతి అంటే ఏంటన్నట్లయితే అంటే ప్రయోగపూర్వకంగా కాకుండా ఒక విషయాన్ని విని లేదా చూచి గుర్తుపెట్టుకున్నట్లయితే దానిని నిష్క్రియాత్మక స్మృతి అని అంటాం. దీనిని యత్నరహిత స్మృతి అని కూడా అంటారు. అంటే కేవలం విని లేక చూసి గుర్తుపెట్టుకున్నట్లయితే అలాగే గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ సంసర్గ స్మృతి. ఏదైనా ఒక విషయాన్ని మనం నేర్చుకుంటున్నప్పుడు దానిని మరో అంశంతో అనుసంధానము లేక సంసర్గము చేసి గుర్తుపెట్టుకున్నట్లయితే దానిని
సంసర్గ స్మృతి అని అంటాం. అంటే ఒకదానితో ఒకటి లింకప్ చేసుకుంటాము, సంసర్గం చేసుకుంటాము. ఉదాహరణకు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవము. నెహ్రూ గారిని చూసిన వెంటనే మనకి గులాబీ పువ్వు గుర్తుకు రావటం, ఇవి సంసర్గం జరుగుతాయి. సంసర్గం ద్వారా జ్ఞప్తికి ఉంచుకున్నట్లయితే దాన్ని సంసర్గ స్మృతి అని అంటాం. నెక్స్ట్ రెడెంటిగ్రేటివ్ స్మృతి. రెడెంటిగ్రేటివ్ స్మృతి అంటే ఏంటన్నట్లయితే దీన్ని త్వరిత సమైక్య స్మృతి అని కూడా అంటాం. త్వరిత సమైక్య స్మృతి అని కూడా అంటాం. దీనిని కొన్ని సంకేతకాలు, ఉద్దీపనలు మనం చూసినప్పుడు దాని వెనకున్నటువంటి అది ఆనందకరమైనవి కావచ్చు, విచారకరమైనవి కావచ్చు అనుభూతులు, అవి వెంటనే మనకు గుర్తొచ్చినట్లయితే దానిని రెడెంటిగ్రేటివ్ స్మృతి అని అంటాం. అంటే కొన్ని వస్తువులు చూసినప్పుడు ఆ వస్తువులతో పూర్వం మనం పొందినటువంటి అనుభవాలు, అవి ఆనందకరమైనవి కావచ్చు, విచారకరమైన, ఇవన్నీ గుర్తుకు వచ్చినట్లయితే దాన్ని రెడెంటిగ్రేటివ్ స్మృతి అని అంటాము. అంటే చిన్నప్పుడు మనం ఆడినటువంటి ఆటలను, అంటే ఇసుకను చూసినప్పుడు స్నేహితులతో ఆడుకున్నట్లు, వాళ్ళు గొడవ పడినట్టు, వాళ్ళు ఆనందంగా కేరింతలు కొట్టినట్లు, అవన్నీ గుర్తొచ్చినట్లయితే దాన్ని రెడెంటిగ్రేటివ్ స్మృతి అని అంటాము. నెక్స్ట్ సంవేదన స్మృతి. దీనిని తక్షణ స్మృతి అని కూడా అంటాము. ఇంకో రకంగా కూడా అంటారు దీన్ని ఇంద్రియ చాలక స్మృతి అని కూడా అంటాం. అంటే సంవేదన స్మృతి అంటే ఏంటన్నట్లయితే ఈ చుట్టూ ఉండేటువంటి పరిసరాల నుంచి మనం ఉద్దీపనను పొందుతాము. ఆ భౌతికంగా పొందినటువంటి ఉద్దీపన తొలగినప్పటికీ ఆ వ్యక్తికి కొన్ని సెకనుల పాటు ఆ స్మృతి ధారణలో ఉంటుంది. అంటే దీనిని తక్కువ సామర్థ్యం గల స్మృతి రకంగా చెప్పుకోవచ్చు. అంటే దీని యొక్క కాల వ్యవధి కేవలం 1 లేదా 2 సెకండ్లు మాత్రమే ఉంటుంది. 1 లేక 2 సెకండ్లు, బాగా గుర్తుపెట్టుకోండి. భౌతిక ఉద్దీపనల నుంచి మనకి పొందినటువంటి స్మృతి 1 లేక 2 సెకండ్లు మాత్రమే ఉన్నట్లయితే దానిని సంవేదన స్మృతి అంటాం. లాస్ట్ వన్, కొండ గుర్తులు. దీనిని నిమోనిక్స్ అని కూడా అంటాం. ఈ కొండ గుర్తులు ఏంటన్నట్లయితే మనము ఒక విషయాన్ని గుర్తు చేసుకోవటం కోసం ఒక సాంకేతిక రూపంలో ఏదో ఒకదాన్ని లింకప్ చేసుకుంటాం. ఒక సాంకేతిక రూపంలో గుర్తుంచుకొని దానిని అవసరమైన సందర్భంలో జ్ఞప్తికి తెచ్చుకున్నట్లయితే దానిని కొండ గుర్తులు, నిమోనిక్స్ అంటాం. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుంచుకోవాలి. నిమోనిక్స్ అనే పదము ఇది ఆంగ్ల పదము. ఈ ఆంగ్ల పదము నిమోనిక్ అనే గ్రీకు భాషా పదం నుంచి తీసుకోబడింది. నిమోనిక్ అంటే స్మృతికి తోడ్పడేది అని అర్థం. ఓకే, ఇప్పుడు కొండ గుర్తులు అంటే ఇప్పుడు ఇంద్రధనుసులో 7 రంగులు ఉంటాయి కదా, ఆ 7 రంగుల్ని మనము విబ్జిఆర్ అనే సాంకేతికంతో గుర్తుపెట్టుకుంటాం. ఓకే, ఈ 10 కూడా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఒక బిట్ని సాధించగలరు. ఓకే, థ్యాంక్ యూ. ఇటువంటి మరిన్ని బిట్స్ కొరకు ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.